ఈ రచకథ నా నవ్వు అని నేను రచించిన వారు వనజ గారు. ఏమో ఎప్పుడు నిద్రపోయానో ఎప్పుడు లేచానో నాకే తెలీదు. విరాట్ ఇంకా ఇప్పుడే రాడు అని తెలుస్తుంటే బాధగా అనిపించింది. 2 రోజులు అసలు నాలో నేనే ఉండలేకపోయా. డల్గా ఉండటం, అతీత కూడా సరిగ్గా మాట్లాడకపోవటం, నేను చేస్తున్న పిచ్చి పనులు. కానీ ఇంకా 3 రోజులకి మనకు ఈ మూగ భాషలు చేతి కావు కదా. విరాట్ రాకపోతే ఏమైంది? సంక్రాంతికి వచ్చినప్పుడు ఇంకొన్ని ఎక్కువ డేస్ స్పెండ్ చేస్తాడు. అన్నిటికీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం. ఇంకేం రోగం, ఎందుకలా ఉంటావు అని నాకు నేనే తిట్టుకుంటూ మళ్ళీ మునుపటిలాగా యాక్టివ్గా మారిపోయాను నేను. ఇంకేముంది, అతీత ముచ్చట్లు, మామయ్యతో ఫన్నీ మాటలు, అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ కోపం వచ్చిందని తెలియాలి కాబట్టి విరాట్కి అసలు ఫోన్ కూడా చేయకుండా, అతను చేసిన లిఫ్ట్ చేయకుండా బెట్టు చూపిస్తున్నాను. ఎందుకంటే విరాట్కి తెలియాలి కదా నన్ను ఎలా వదిలేసి వెళ్ళటం తప్పు అని. అందుకే అన్నమాట. ఇంకేముంది, అప్పటికే విరాట్తో మాట్లాడక 10 రోజులు అయిపోయింది. ఈ గ్యాప్లో మేము తీయించుకున్న స్టిల్స్, ఆల్బమ్, మ్యారేజ్ వీడియో అన్నీ వచ్చేసాయి. అందుకే వాటిని చూసుకుంటూ విరాట్ని గుర్తు తెచ్చుకుంటూ 10 రోజులు గడిపేశాం. ఆ రోజు డిసెంబర్ 31. ఊరి కాదు, ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. నేనేమో బోలెడు ఆశలు పెట్టుకున్నా విరాట్ వచ్చి స్వీట్ సర్ప్రైజ్ ఇస్తాడో ఏమో అని. కానీ అక్కడ అంత సినిమా లేదు అని మనసుకు నిజం అనిపిస్తుంది అని అనుకుంటూ ఇంటి ముందు మొగ్గు వేయటానికి ఒక మంచి డిజైన్ వెతుక్కుంటూ నాకు నేనే బిజీ అయిపోయా. ఈ 10 రోజుల్లో ఒకసారి మా ఇంటికి కూడా వెళ్ళొచ్చా. ఎక్కడ ఉంటేనే నయం. మా అత్తయ్య ఏమీ అనదు. చిన్నపిల్లలాగా ఏమైనా చేసుకోవచ్చు అంటుంది. అదే మా సునీత అయితే అది నేర్చుకో ఇది నేర్చుకో అంటూ సాగు కొడుతుంది. అందుకే ఊరికే 2 రోజులు ఉండి బర్మాస్ హౌస్కి వచ్చేసి అత్తయ్య మావయ్యతో చిల్ అవుతున్నాను. టైం పరిగెత్తుతూ ఉంది. 12కి ఇంకా 6 గంట సమయం మాత్రమే ఉంది. బయట చెంప క్లీన్ చేస్తే చాలా ప్రయోగాలు చేసి ఒక మొగ్గైతే వేయగలిగాను. నేను వేసినప్పుడు అదేంటో చూడటానికి కూడా అవ్వటం లేదు. కానీ అత్తయ్య వచ్చి దానికి కొంచెం అడ్జస్ట్మెంట్ ఇచ్చాక ఫైనల్లీ ఓకే అనిపించింది. ఇంకా అలా వెళ్ళగానే నాకు ఒక చిన్న కోరిక వచ్చింది. అదే అత్తయ్యకి చెప్తే నీ ఇష్టం రా అని చెప్పగానే ఇంకా రెచ్చిపోతూ రెడీ అయ్యి మావయ్యతో కేక్ తెప్పించుకొని టెర్రస్ మీద సెటప్ చేయగానే ఇంకా 12కి 5 మినిట్స్ ఉంది. అత్తయ్య రెడీ అంటూ నేను బ్లాస్టర్ చేతిలో పట్టుకొని తిప్పగానే అది పేలలేదు. కానీ ఆకాశంలో పెద్దగా సౌండ్ వచ్చి బ్లాస్ట్ అయి నా భార్య వసుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ మొత్తం స్పార్కిల్స్ వచ్చేసరికి షాక్ అయిపోయి అద్భుతంగా చూశాను నేను. ఆ బ్లాస్ట్ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మొత్తం అందరూ అరుస్తూ గోల చేశారు కింద నుండి. ఆ గోలకి కింద చూసేసరికి పిల్లలందరూ వీధుల్లో హంగామా చేస్తూ కనపడటంతో వాళ్ళని చూసి నవ్వుకొని అత్తయ్య అని నేను చిరుకోపంగా అడిగితే నాకేం తెలీదు, అంతా మీ ఆయన ప్లాన్ అని చెప్పింది. మావయ్య అని ఈసారి ఆయన్నే అడిగితే కొడుక్కి హెల్ప్ చేశానురా అని చెప్పారు. కనీసం ఫస్ట్ న్యూ ఇయర్ పక్కన ఉండొచ్చు కదా అన్న ఇది లేదు మావయ్య మీ అబ్బాయికి అని నేను అలిగితే అవన్నీ మీరు చూసుకోండి, ఫాస్ట్ అయితే కేక్ కట్ చేసి నిద్రపోదాం, లేట్ అయింది కదా అని మావయ్య అంటూ ఉంటే సరే రండి మావయ్య అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని కేక్ కట్ చేయించి ఇద్దరికి ఫస్ట్ పీస్ పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పి వాళ్ళని కిందికి పంపించేసి కేక్ మీద చాక్లెట్స్ చెర్రీస్ లేపేసే పనిలో పడ్డా నేను. అతే మళ్ళీ వార్నింగ్ చేసి వెళ్ళేసరికి టెర్రస్ రేపు పొద్దున క్లీన్ చేయొచ్చు అని కేక్ ఫ్రిడ్జ్లో భద్రపరిచి అత్తయ్య మామయ్యతో తీసుకున్న పిక్స్ ఇన్స్టాలో వాట్సాప్లో స్టేటస్లు పెడుతుంటే విరాట్ కాల్ చేశాడు. యాక్చువల్లీ బెట్ చేయాలి కానీ బాబుగారి సర్ప్రైజ్ మైండ్ బ్లోయింగ్ కాబట్టి కాల్ లిఫ్ట్ చేశాను. అమ్మో హూ ఇస్ దట్ బ్యూటీ అని విరాట్ కాల్ లిఫ్ట్ చేయగానే అడిగేసరికి అడుక్కుంటూ చూశాను నేను. నేనేం బ్యూటీ కాదులే అని నేనంటే అవును నువ్వు కాదు, నా వైఫ్ సో సాఫ్ట్ బ్యూటీ హాట్ అండ్ సెక్సీ అంటూ నా సైడ్ చూస్తూ చెప్తుంటే వెంటనే సరిగ్గా కూర్చున్నాను నేను. పో నీకు కనీసం న్యూ ఇయర్కి కూడా రావాలి అనిపించలేదు కదా అని నేను ఏడుపు తిప్పటానికి రెడీగా ఉంటే ఏడిస్తే కాల్ కట్ చేస్తా అని బెదిరించాడు. స్టూపిడ్ బస్సు, ఇది క్యాలెండర్ మారిపోయే న్యూ ఇయర్, మన తెలుగు న్యూ ఇయర్ ఉగాది రోజు. నేను నీ పక్కన లేకపోతే అప్పుడు అడుగు అని చెప్తూ సర్ప్రైజ్ ఎలా ఉంది అని అడిగాడు విరాట్. చాలా బాగుంది అని చెప్తూ అన్నీ మర్చిపోయి కబుర్లు చెప్పాను విరాట్కి.
అవును విరాట్, నాకు రేపు ఏదైనా చెయ్యాలి అని ఉంది. ఏం చేయాలి అని నేను అడిగితే ఏం చేయాలనిపిస్తుంది అని అడిగాడు విరాట్. ఏమో, కానీ న్యూ లైఫ్ కదా, ఏదైనా ఒక మంచి పని చేయాలి అని ఉంది అంటే సరే ఇంకా లేట్ అయింది పడుకో అంటూ కాల్ కట్ చేసిన విరాట్ని మొద్దుగా తిట్టుకుంటూ ఇంకాసేపు సోషల్ మీడియాలో ఈదిన నాకు వాట్సాప్లో ఇన్స్టాలో చాలా విషెస్ వచ్చాయి. వాటిలో ఒకటి వీరా నుండి వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ టు మై లవ్ అని వచ్చిన విషెస్. ఛ, వీడిని ఏం చేయాలి, ఏం చేసినా మారడా అని తిట్టుకుంటూ రిప్లై పెడితే ఇంకా బాగుండదు అని అనుకుంటూ సైలెంట్ అయిపోయి ఫోన్ పక్కన పెట్టేసి బబ్బున్నాను నేను. ఈ మధ్య ఎవరూ అబ్జర్వ్ చేయలేదు, కానీ నేను మా రూమ్లో ఒక్కదాన్నే పడుకుంటున్నాను. నాకు చాలా ధైర్యం వచ్చేసింది బాబోయ్ అనుకుంటే కళ్ళు మూసుకొని నన్ను నేనే జోకొట్టుకుంటూ నిద్రలోకి మునిగిపోయాను. 2కు పడుకున్నా కాబట్టి లేచేలోపు 7 అయింది. ఒకసారి నా ముగ్గు రీతి ఎలా ఉందో చూసుకుందామని కిందకి పరిగెత్తిన నాకు అది చాలా ఆరోగ్యంగా అదేలే నీట్గా ఉండేసరికి హ్యాపీగా అనిపించి ఇంకా 2 ఫోటోలు దాని అందానికి తీసి లోపలికి వచ్చేసరికి అత్తయ్య ఒక కవర్ చేతిలో పట్టుకొని కనిపించింది. ఏంటత్తయ్య అది అని నేను అడుగుతూ ఉంటే నీకోసమేరా, విరాట్ ఏదో డ్రెస్ ఆర్డర్ చేశాడు, 2 డేస్ క్రితమే వచ్చింది, సర్ప్రైజ్ అని చెప్తే నీకు ఈరోజు ఇస్తున్నానని ఆవిడ చెప్తే మీ అబ్బాయికి ఇలాంటి సర్ప్రైజ్లు ఇవ్వటం వల్ల ఆయన మీద కోపం పోతుంది అని అనుకోకండి అత్తయ్య అని చెప్తూ ఆ కవర్ని తీసుకొని వెళ్తుంటే మీరు ఎలా అయినా పడండి, నా ముందు నా కొడుకుని ఏమైనా అన్నావంటే కొట్టేస్తాను వసు అని చెప్పి స్వీట్ ఏది చేయమంటావు అని అడిగింది అత్తయ్య. ఏదైనా స్పెషల్ ఎప్పుడూ చేయండి అత్తయ్య అని నేనంటే నిప్పులతో చేస్తాను, ఎప్పుడు ఎవరు కూడా ట్రై చేయలేదు అంది అత్తయ్య. మీలో కూడా మంచి హ్యూమానిటీ ఉంది అత్తయ్య, అలాంటి ప్రయోగాలు మీ అబ్బాయికి నేను చేసి పెడతాను, కానీ నాకు మీరు కాజు కట్లీ చేయండి అని చెప్తూ మావయ్య గారు ఎక్కడ అత్తయ్య అసలు కనిపించడం లేదు అని నేను అంటే వర్క్ ఉంది అని బయటికి వెళ్ళారు వసు, నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందికి రా, గుడికి వెళ్దాం అని చెప్పింది అత్తయ్య. ఓకే అంటూ రూమ్లోకి నేను ఎగురుకుంటూ వెళ్ళి స్నానం చేసి ఆ కవర్ చింపేసరికి వామ్మో ఇదేంటి ఇలా ఉంది, సినిమాలో తప్ప ఎక్కడా చూడలేదు అంటూ షాక్ అవుతుంటే దాని మీద ఉన్న ప్రైస్ ట్యాగ్ చూసి కళ్ళు తెల్లేశాను నేను. ఇంతకీ ఆ డ్రెస్ ఏంటో గెస్ కరో, మన పండు ఏం మంచి పని చేస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.